బి న్యూస్ ఛానల్కు స్వాగతం. నేను మీ సంధ్య. నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా విజయనగరం అమ్మవారి కోవెల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి నివాళులు అర్పించిన జనసేన నాయకులు అవనపు విక్రమ్. రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఈరోజు విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. ముందుగా పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయంలో శ్రీ నారా లోకేష్ గారి పేరు మీద ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఐపీవీ రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీప్రసాద్, విజయనగరం పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్ కనకాల మురళీమోహన్, నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, మార్గదర్శి, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తుకి 40-50 సంవత్సరాలకి ఒక ఫౌండర్ గౌరవనీయులు నారా లోకేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ఈరోజు విజయనగరం ఈ ప్రాంతీయులకు కాదు, తెలుగు ప్రజలకి అందరికీ ఆశీర్వాదమైన పైడితల్లి అమ్మవారు ఈరోజు ప్రత్యేక పూజలు చేసాం. వారి ఆశీర్వాదం తీసుకున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు కాలానికి నారా లోకేష్ గారు అంతే అవసరం. వారికి ఆరోగ్యాలతో పాటు ఇప్పుడున్న స్ట్రెంత్ని మరికొద్ది స్ట్రెంత్ ఇస్తూ ఈ రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం వారు నిరంతరం కృషి చేస్తున్న వారికి అండదండలుగా ఆశీర్వాదం ఉండాలని అమ్మవారిని కోరుకున్నాం. ఈరోజు కోసపేట అశోక్ గజపతి గారు నాయకత్వంలో విజయనగరం జిల్లాలో చేస్తున్న ఈ కార్యక్రమాలు, ఎందుకంటే ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం కానీ లేకపోతే ఇతరత్ర సేవా కార్యక్రమాలు కానీ ఈరోజు చేస్తున్నాం. ముందుగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మేము ఈరోజు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా సంతోషం. ఈరోజు మాలాంటి వ్యక్తులకి ఈరోజు ఒక సామాన్య కార్యకర్తను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు గుర్తించి ఈరోజు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేసే అవకాశం ఇచ్చినందుకు అమ్మవారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాంటి వ్యక్తులు నిండుగా 100 ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు సేవా కార్యక్రమాలు కూడా నిరంతరం కొనసాగుతాయి. ఈరోజు దాదాపు అన్నదాన కార్యక్రమాలతో పాటు రెఫరెండం స్కూళ్ళు వారందరికీ కూడా గతంలో ఏవైతే చేశామో అవన్నీ కూడా బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం కూడా మేము భారీ ఎత్తున చేస్తున్నాం. దానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. ఈరోజు నారా లోకేష్ గారి కోసం ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యుడికి ఎలాగైతే పుట్టినరోజు జరుగుతుందో అదేవిధంగా అంతకంటే రెట్టింపుగా అందరూ ఉత్సాహంతో చేస్తున్నారు. అందుకు మనస్ఫూర్తిగా వారందరికీ వారి తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని జనసేన నాయకులు అవనపు విక్రమ్ అన్నారు. స్వాతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని విజయనగరం బాలాజీ నగర్లో జనసేన పార్టీ కార్యాలయంలో ఆ మహనీయుని చిత్రపటానికి జనసేన నాయకులు అవనపు విక్రమ్ గారు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు అవనపు విక్రమ్ మాట్లాడుతూ, సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర సమరంలో సాయుధ పోరాటమే స్వతంత్ర సమర్జనకు శరణ్యమని నమ్మి అలుపెరగని పోరాటం చేశారన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఘనత సుభాష్ చంద్రబోస్కే దక్కుతుందన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల స్ఫూర్తితో గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించారని అన్నారు. జనసేన పార్టీలో పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, పార్టీ సిద్ధాంతాల మేరకు ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పత్తిగిల్లి వెంకట్రావు, మండల సాయి లోకేష్, ముని లక్ష్మణరావు, నేరేడుబిల్లి చిన్నారావు, సంపత్, ఖాదర్, విశ్వ, కె ఈశ్వర్రావు, కె రాజు, వీర మహిళలు దుప్పాడ జ్యోతి, గంట్ల పుష్పకుమారి, పీతల లక్ష్మి, కాటం అశ్విని, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు, జనసేన నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి సుభాష్ చంద్రబోస్ గారు స్వాతంత్ర సమరయోధుల్లో ఆయన కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఆయన ఒక పక్క గాంధీ గారు అహింస మార్గంలో వెళ్తే ఈయన పోరాడితే గానీ మనకి స్వాతంత్రం రాదని
పోరాడి బ్రిటిష్ వాళ్ళందరినీ తరిమి కొట్టే దాంట్లో ముందుండే వ్యక్తి మరి సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన ఒక్కటే చెప్పేవారు, నాకు మీరు రక్తం ఇవ్వండి, మీకు నేను స్వేచ్ఛనిస్తానని ఒక నినాదాన్ని తీసుకుని వెళ్ళేవారు. అంత పోరాటం చేసిన సుభాష్ చంద్రబోస్ గారు ఈరోజు ఆయన నివాళులర్పించినందుకు ఎంతో గర్వంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి వాళ్ళు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోని పార్టీని పెట్టడం జరిగింది. అందుకు ఇలాంటి మహనీయుల్ని ఇప్పుడు ఇన్ని వంద సంవత్సరాలు దాటిపోయినా కూడా వాళ్ళని మనం గుర్తించుకుంటున్నాం అంటే వాళ్ళు చేసిన పోరాట ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వాయువులు, స్వాతంత్ర సమరయోధులు ఇచ్చిన వాళ్ళ త్యాగ ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వాయువులు. మనం అలాంటి వాళ్ళని స్మరించుకుంటూ భావితరాలకు కూడా వీళ్ళ యొక్క విశిష్టతని తెలియజేయడం కోసమే ఈ యొక్క నివాళి కార్యక్రమాల్లో అందరూ స్వాతంత్ర సమరయోధులు అవనివ్వండి, అలాగే పెద్ద వాళ్ళు అవనివ్వండి, వాళ్ళందరినీ నివాళులు అర్పించే కార్యక్రమం చేస్తుంటాం. మరి జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వారి స్ఫూర్తితోనే పార్టీని పెట్టి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. ఆయనలో అందరూ స్వాతంత్ర సమరయోధులు కలగలిపిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పోరాడితే పోయేదేమో బానిస సంఖ్యలు తప్ప అనే నినాదాన్ని నమ్ముకునే వ్యక్తి. ఆయన జనసేన పార్టీ పెట్టి దశాబ్ద కాలం అవుతున్నా ఈ రోజు కూడా ఆయన డిప్యూటీ సీఎం ఉన్నా కూడా పోరాటాన్ని ఎప్పుడు వదలలేదు. ఈ రోజు డిప్యూటీ సీఎం అయినా కూడా ప్రతి గ్రామానికి చిన్న మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్న మహోన్నతమైన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. అలాగే రీసెంట్ గా 2 రోజుల క్రితం మా జనసేన పార్టీకి మొన్నటి వరకు రిజిస్టర్డ్ పార్టీ ఉన్న పార్టీకి రికగ్నైజ్డ్ పార్టీ కూడా అయ్యింది. గాజు గ్లాస్ గుర్తుని ఈ రోజు మాకు శాశ్వత చిహ్నంగా ఇవ్వడం కూడా జరిగింది. అది నిజంగా మా జన సైనికులందరికీ ఎంతో ఆనందించే విషయం. ఆ గ్లాస్ అనేది మాకెంతో ఎమోషనల్ కనెక్ట్ ఉండే జన సైనికులు కానీ వీర మహిళలకు కానీ గ్లాస్ అనే సింబల్ చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉన్న సింబల్ అది. దానికోసం వాళ్ళందరూ ఎంతో దశాబ్ద కాలం పాటు ఆ గుర్తు కోసం ఈరోజు పోరాడి ఈరోజు వచ్చినందుకు ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. ప్లీజ్ సపోర్ట్ బీ న్యూస్ ఛానల్. నేను మీ సుధా. ప్రతిరోజు అన్ని న్యూస్ తెలుసుకోవాలంటే బీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ఒక న్యూస్ అంటే ఇది మాత్రమే చెప్తారని కాదు, అన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.